నమస్కారం జేఎంజే న్యూస్ కు స్వాగతం నా పేరు తనూజ ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు స్పందనలో వచ్చిన అర్జీల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఒంగోలు నగరంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఒంగోలు పార్లమెంట్ స్థాయి జైహో బీసీ సమావేశం ముఖ్య అతిథిగా హాజరైన దామచర్ల జనార్దన్ మాతృభాషా దినోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ జేసీఐ ఆధ్వర్యంలో తెలుగు భాషా సేవకులకు సత్కార కార్యక్రమం స్పందనలో వచ్చిన అర్జీలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ హెచ్చరించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లోని స్పందన హాల్లో డైలీవర్ కలెక్టర్ స్పందన కార్యక్రమాలలో ప్రజల నుంచి ఆయన ఫిర్యాదులు విజ్ఞప్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేయాలని స్పష్టం చేశారు. స్పందన అర్జీలను నిర్దిష్ట గడువులోపు సహేతుకంగా పరిష్కరించాలని ఆయన అన్నారు. అసంపూర్తిగా ఉన్న అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. అర్జీలు రీఓపెన్ కాకుండా చూడాలని చెప్పారు. మొత్తము ఎరగడపురం కమ్యూనిటీ హాల్ స్థలం ఇచ్చిన తర్వాత వాళ్ళు కరోనా సీజన్ వచ్చింది కదా అప్పుడు హాస్పిటల్ ఉన్న దానికి ఆయన క్యాన్సల్ చేసి 4వ సారి పెట్టాడు. చూడండి అందరికీ ఉన్నాయో కూడా ఎవరు దీనికి ఆర్డర్ లేదు. ఆర్డర్ సర్టిఫికేట్ రెవెన్యూ అది కోర్టులో ఉంది సార్. కోర్టులో ఉంది. నిన్న 3 సెంట్లేమో 3 సెంట్లేమో డిస్ట్రిక్ట్ ఈ 2 ప్రపోజల్ పంపించడం ప్రపోజల్ ఏం లేదు. ఒక సర్వే నెంబర్ మార్చి మహిళా మార్చ్ ప్లస్ ఒక కమ్యూనిటీ హాల్ 2 చేయాలని ఆ రోజు ప్లాన్ చేయడం జరిగింది. ఓకే, సో పాత సబ్ కలెక్టర్కి అండ్ పాత తహసీల్దార్కి దీని గురించి ఐడియా ఉంది. ఓకే, సో సబ్ కలెక్టర్ లైన్లో ఉన్నారా? కాకుండా దర్ ఇస్ వన్ ల్యాండ్ అరౌండ్ 5 cents సర్వే నెంబర్ 48/1 expired through and understand how it can be done. Okay, then you revert back. Discuss with Tahsildar and Telugu team. సోనపురం సోనర్ సార్ నీట్ సోనర్ నీరే గీత స్మాల్ స్ట్రీట్ అవును సార్. అదే మీకు ఎట్లా వచ్చింది? నీళ్ళు ఎండిపోయిన తర్వాత ఖాళీ ప్లేస్ చేస్తా దాన్ని మేము వాడుకుంటాం. గవర్నమెంట్కి ఆర్డర్ సాయంకాలం నేను పిలుస్తాం. దారి కూడా లేదు. నేను కొడుకున్న దారి ఆయన గోడ కట్టేశాను. రెవెన్యూ డిపార్ట్మెంట్ తెలుగు భాష కనుమరుగవుతోందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, విద్యార్థులే సైన్యంగా ఏర్పడి తెలుగు భాషను తప్పక రక్షిస్తారని సహస్రావధాని డాక్టర్ కడిమెళ్ల వరప్రసాద్ అన్నారు. ఒంగోలు శ్రీ హర్షిని డిగ్రీ కళాశాల ఆవరణంలో తెలుగు భాష అభ్యాసం ఆవశ్యకత అనే అంశం గురించి విద్యార్థులకు అర్థమయ్యేలా ఆయన ప్రసంగించారు. విద్యార్థులలో జ్ఞాపకశక్తి ఎక్కువని, మాతృభాషపై మమకారం ఉందని వారిని మనం ప్రోత్సహించి మరింత ఉత్సాహపరచాలని అన్నారు. జూనియర్ ఛాంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్, లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు సిటిజన్స్ ఈ కార్యక్రమాన్ని సంయుక్తంగా నిర్వహించగా జేఏసీ పూర్వజాతీయ అధ్యక్షుడు నైనాల రామకృష్ణ సభ అధ్యక్షత వహించారు. లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు సిటిజన్స్ అధ్యక్షుడు వెన్నపూస శ్రీరాములరెడ్డి, జేఏసీ చైర్మన్ పి నందకుమార్, ఉపాధ్యక్షుడు కె శివకోటిరెడ్డి తదితరులు నిర్వాహకులుగా వ్యవహరించారు. తెలుగు భాషా సేవకులకు
సాకు సత్కార కార్యక్రమంలో భాగంగా తెలుగు భాషకి సాహిత్యం, నాటకం, రచనల ద్వారా సేవ చేస్తున్న పలువురిని ఘనంగా పురస్కారాలతో సత్కరించారు. సార్ దగ్గరండి సార్ ఒక సెకండ్ సార్ ఉండండి. రెడ్డి గారు Lines and places. దయచేసి అంతర్జాతీయ మాతృభాష దినోత్సవ వేడుకలు సంపాదించు కోసం ఇలాంటి సభను ఏర్పాటు చేయడం వాళ్ళ యొక్క భాషాభిమానానికి వాళ్ళ యొక్క సంస్కారానికి నిదర్శనం. సంస్కృతి సంప్రదాయాలని నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వేదికకి నా కృతజ్ఞత తెలియజేసుకుంటాను. ఆ విషయంతోనే నేను ఇప్పుడు దాకా చాలా మీ నిర్వాహకులకి ధన్యవాదాలు తెలుపుతూ మనందరం కృషి చేయాలని చెప్పి ఉద్దేశం మీరందరూ యూట్యూబ్లో చూసుంటారు కానీ ప్రత్యక్షంగా టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఒంగోలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా దామచర్ల జనార్దన్ను ప్రకటించిన నేపథ్యంలో తెలుగు యువత అధ్యక్షులు ముత్తన శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఒంగోలు నగరంలోని పాత మార్కెట్ వద్ద సంబరాలు నిర్వహించారు. ముందుగా స్థానిక నీలంపాలెం వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసుకుని స్థానిక ప్రజలకు స్వీట్స్ పంచిపెట్టారు. ఈ సందర్భంగా ముత్తన శ్రీనివాసరావు మాట్లాడుతూ రానున్న ఎన్నికలలో ఒంగోలు ఎమ్మెల్యేగా దామచర్ల జనార్దన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించుకునేందుకు కృషి చేస్తామని అన్నారు. గతంలో దామచర్ల జనార్దన్ హయాంలో ఒంగోలు నగరాన్ని మునుపెన్నడూ లేని విధంగా అభివృద్ధి చేయడం జరిగిందని, మరలా దామచర్ల జనార్దన్ ఎమ్మెల్యే అవడం ఖాయమని, మరింతగా ఒంగోలు నగరాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు.
మీడియా మిత్రులకు నా నమస్కారాలు. ఈరోజు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో కొన్ని నియోజకవర్గాల యొక్క ఎమ్మెల్యే అభ్యర్థుల్ని ప్రకటించడం జరిగింది. అయితే ఈరోజు దైవ సమానులు రాష్ట్ర చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో దామచర్ల జనార్దన్ గారికి ఒంగోలు టికెట్ మరొకసారి గర్వంగా ప్రకటించడం జరిగింది. అయితే మేము ఇదే అడుగుతూ ఉన్నాం. ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు 21,000 పట్టాలు ఇచ్చాడు. అవి ఏం చేసుకోవాలో ప్రజలకు అర్థం కాక తలకి ఇక్కునే పరిస్థితిలో స్వయానా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒంగోలులో అడుగు పెట్టి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి పేరు కూడా ప్రకటించకుండా వెళ్ళడం సిగ్గుచేటని తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మరో ఆశీర్వాదంతో దామచర్ల జనార్దన్ గారు మరొకసారి ఒంగోలు గడ్డ మీద పోటీ చేయాలనుకుంటున్నాడు. పోయినసారి ఒకే ఒక్క అవకాశం అనేది తెలుగుదేశం పార్టీని దెబ్బతీసింది. ఓటర్లు కూడా ఒకసారి ఆ ప్రభుత్వాన్ని కూడా చూద్దాం అనుకున్నారు. ఈరోజు రాష్ట్రం గత 5 సంవత్సరాల్లో 20 సంవత్సరాలు వెనక్కి పోవడమే కాకుండా 2,000 మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు. మా నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో 20 లక్షల ఉద్యోగాలు నిరుద్యోగ యువత కల్పిస్తానన్న ఆశతోటి ఈరోజు నిరుద్యోగులు కానీ విద్యార్థులు కానీ ఉద్యోగాల కోసం ఏదైతే కోచింగులు తీసుకుంటూ ఉన్నారో వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించడానికి ముందుకు వస్తూ ఉన్నారు. ఈరోజు మా దామచర్ల జనార్దన్ గారు ఒంగోలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మరోసారి అవకాశం ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారి కృతజ్ఞతగా ఈ శుభ సందర్భాన్ని గెలుపు సూచికగా దామచర్ల జనార్దన్ గారు ఒంగోలు గడ్డ మీద గెలవబోతూ ఉన్నారు. రాష్ట్ర మంత్రివర్గంలో దామచర్ల జనార్దన్ గారిని మళ్ళీ నిలబెట్టుకుంటామని తెలియజేస్తూ తెలుగు యువత తరఫున ఒక చిన్న కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి కేక్ కటింగ్ స్వీటు అటు పంచి ప్రతి ఒక్కరిని జనార్దన్ గారికి ఓటు వేయాలని కోరుకున్నాము. అందరూ కూడా మమ్మల్ని సౌహృదయంతో ఆశీర్వదించారు కనుక వాళ్ళందరికీ మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ తెలుగు యువత తరఫున జనార్దన్ గారిని గెలిపించమని వేడుకుంటూ జై జనార్దన్, జై డీజే, జై డీజే, వర్ధిల్లాలి దామచర్ల జనార్దన్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి దామచర్ల జనార్దన్ గారి నాయకత్వం. చీమకుర్తి పట్టణంలోని శ్రీ గంగా పర్వతవర్ధిని సమేత శ్రీ సాక్షి రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం నందు 22వ శాంతి కళ్యాణం మరియు నగరోత్సవ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. సోమవారం ఉదయం విఘ్నేశ్వర పూజ మండపారాధన నిర్వహించారు. శివస్వాములు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఉత్సవమూర్తులను ఊరేగింపుగా తీసుకుని వచ్చి పంచామృత అభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులకు సర్వాలంకరణ నిర్వహించి వేద పురోహితులు మంత్రోచ్చారణల నడుమ స్వామివారి శాంతి కళ్యాణాన్ని నిర్వహించారు. ఆలయ పూజారి రాఘవాచార్యులు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని తిలకించి కృపకు పాత్రులయ్యారు. श्रीमान श्रीमतः गोत्रो भवस्य श्रीमानस्य మీ గోత్ర నామం వరుసగా ఇందాక ఎట్లా ఉన్నారు అట్లా వరుసగా వేయండి, గుంపు లేకుండా రాధా వ్యవస్థాంతహారం పక్కనయ్యమంగి సర్వాభీష్టం సమర్పయామి పుష్పదై పూజయామి. శ్రీకృష్ణ
పరబ్రహ్మణే నమో నమః. ఉన్నది కూర్చున్నటువంటి భక్త మహాశయులందరూ కూడా ఆ యొక్క గణపతిని తెలుగుదేశం పార్టీకి బీసీలు వెన్నెముక వంటి వారని, బీసీల అభివృద్ధి కృషి చేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు నూకసాని బాలాజీ తెలియజేశారు. ఒంగోలు నగరంలోని బృందావన్ ఫంక్షన్ హాల్ నందు ఒంగోలు పార్లమెంట్ స్థాయి జైహో బీసీ సమావేశాన్ని సోమవారం మధ్యాహ్నం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఒంగోలు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు నూకసాని బాలాజీ, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచర్ల జనార్దన్ తదితరులు హాజరయ్యారు. రానున్న ఎన్నికలలో ఒంగోలు పార్లమెంట్ పరిధిలో అన్ని స్థానాలను తెలుగుదేశం పార్టీ గెలుచుకునే విధంగా బీసీ సోదరులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే బీసీలకు అందవలసిన సంక్షేమ పథకాలు అందుతాయని, వారు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అభివృద్ధి చెందవచ్చని తెలిపారు. తెలుగుదేశం పార్టీ బీసీ స్వాగతం. ఈరోజు ఈ కార్యక్రమానికి పరిధిలో బీసీ సదస్సులు జరుగుతున్నాయి. అందులో సదస్సు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రతి మండలంలో బ్రహ్మాండంగా బీసీ సదస్సు నిర్వహించుకోవడం జరిగింది. ప్రతి నియోజకవర్గంలో ఎక్కడ చూసినా బీసీలు తెలుగుదేశం వెంట నడుస్తూ మా భవిష్యత్తు, మా రాజకీయ ప్రాధాన్యత, మా సామాజిక భద్రత తెలుగుదేశం పార్టీతోనే. ఎందుకంటే ఆ రోజు ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి నేటి వరకు కూడా తెలుగుదేశం పార్టీ అంటే బడుగు బలహీన వర్గాల పార్టీ, తెలుగుదేశం పార్టీ అంటే బడుగుల సామాజిక సాధికారతకి ప్రాధాన్యత పార్టీ, విశ్వాసంతో ఉన్నటువంటి పార్టీ. కాబట్టి ఇటీవల వైఎస్ఆర్ పార్టీ బస్సు సాధికారిత చేసింది. కారణం వాళ్ళు మేమేదో బడుగులకు న్యాయం చేస్తున్నాం, బడుగులకు సీట్లు ఇస్తున్నాం, బడుగులు ప్రాధాన్యత ఇస్తున్నాం చెబుతూ ఎక్కడ కూడా బలహీన వర్గాలకు న్యాయం చేసిన దానిలో లేవు. ఏదో ఇటీవల కొన్ని సీట్లు ప్రకటించుకొని మేము అసలు బీసీలకే ప్రాధాన్యత ఇస్తున్నాం చెప్పుకోవడం జరిగింది. 50 కార్పొరేషన్ పెట్టినా 50 పైసలు ఇచ్చిన దానిలో లేదు. ఆనాడు ఎన్టీ రామారావు బీసీలకు లోకల్ బాడీస్లో 20% రిజర్వేషన్ కల్పిస్తే చంద్రబాబు నాయుడు గారు దాన్ని 34% రిజర్వేషన్ పెంచారు. మరి బీసీల పార్టీ బీసీల బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేస్తున్నాం, మేమంతా సాధికారికం చేస్తున్నాం చెబుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే ప్రశ్న, మీరు 34% 24% తెలుగు లోకల్ బాడీలో బీసీకి రిజర్వేషన్ తగ్గించారు చెప్పండి. మాకు సీట్లు ఒకటి కాదు, మా వర్గాల ప్రాధాన్యత కావాలి, మా వర్గాలకు ఆత్మగౌరవం ఉండాలి, మా వర్గాలకి నిర్ణయాత్మక శక్తి ఉండాలి. మీరు ఏదో 4 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చాం, లేదా 50 బీసీ కార్పొరేషన్ పెట్టాం. బీసీ కార్పొరేషన్ అధ్యక్షులకి ఏదైతే బీసీ కులాల కార్పొరేషన్ అధ్యక్షులు ఉన్నారో ఆ 50,000 రూపాయల జీతం పడితే తప్ప అప్పటి వరకు మేము బీసీలు కానీ బీసీ కార్పొరేషన్ చేయకుండా తెలియలేదు. అంటే వాళ్ళ ప్రాధాన్యత లేదు, వాళ్ళ నిర్ణయం లేదు. కానీ తెలుగుదేశం మాత్రం ఉంది. ఈరోజు తెలుగుదేశం ఉన్న ప్రతి బీసీ నాయకుడు, ప్రతి బీసీ కార్యకర్త చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడడం కానీ, చంద్రబాబు నాయుడు గారితో నా అభిప్రాయాలు చెప్పడానికి కానీ, లేదా ఈ వేదిక నుంచి నేను తెలుగుదేశం పార్టీ ఏదో బీసీకి అన్యాయం జరిగితే చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకున్నాను. బీసీ కార్పొరేషన్లో ఎన్నో కార్యక్రమాలు మనం చేశాం. ఈరోజు ఏ కులం ఉన్నా కూడా వాళ్ళకి సంబంధించిన పరికరాలు కూడా ఆ రోజు 30%, 50% సబ్సిడీ ఇచ్చాం. ఈరోజు మత్స్యకారులు ఉంటే మత్స్యకారులకు అందరికీ కూడా వాళ్ళకి వలన కానీ, అదేవిధంగా పడవలు కానీ ఎన్నో కార్యక్రమాలు కూడా ఆ రోజు మత్స్యకారులు చేశాం. రజకులు ఉంటే ఇసులు పెట్టే కానీ ఇవన్నీ కూడా వాళ్ళకు కూడా సబ్సిడీ ఇచ్చాం. ఏ కులానికి సంబంధించిన వాళ్ళు కొంతమందికి మన యాదవులు ఉన్నారంటే గొర్రెలు కూడా కొంతమందికి ఆ రోజు ఉండే పరిస్థితుల్లో వాళ్ళందరికీ రోడ్స్ కానీ ఇవన్నీ స్కూళ్ళు తీసుకెళ్ళాము. కొంతమందికి వెహికల్స్ ఇచ్చి కార్లు కూడా ఇవన్నీ చేసి వాళ్ళని కొంతమందిని ప్రోత్సహించాము. కొంతమంది అంగలు పెట్టుకోవడానికి ఇవన్నీ కూడా షాపులు పెట్టుకోవడానికి దానికి కూడా సబ్సిడీ లోన్స్ ఇచ్చేసి దాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళాము. ఈరోజు ఎన్నో కుటుంబాలకి 36,000 కోట్లతో అనేక కార్యక్రమాలు కూడా ఎంతోమంది బీసీలకు కూడా ఆ రోజు ఉండే పరిస్థితుల్లో మనకి ఎన్నో కార్యక్రమాలు చేసి తెలుగుదేశం పార్టీ. ఈ రోజు ఉండే పరిస్థితుల్లో ఒకసారి మనం గమనించుకోవాలి.
ఈరోజు 5 సంవత్సరాల్లో పేరుకి 54 కార్పొరేషన్ వేసిన కానీ కార్పొరేషన్లో చైర్మన్కి పరిమితమైంది. వాళ్ళకి జీతాలు ఇస్తా ఆ చైర్మన్కి ఎక్కడా కూడా సంఘటన ఫండ్స్ ఇవ్వకుండా ఈరోజు ఎవరిని కూడా కాపాడే పరిస్థితులు ఈరోజు వైఎస్ఆర్ జగన్ పార్టీ ఉందని కూడా నేను తెలియజేస్తున్నా. ఈరోజు పూర్తిగా రాష్ట్రాన్ని 20 సంవత్సరాలు తీసుకెళ్ళారు. ఈ రాష్ట్రంలో కూడా కక్ష సాధించడం జరిగితే అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ జరగడం, పూర్తిగా అభివృద్ధి కార్యక్రమాలు అనేది ఎక్కడ ఈరోజు పరిస్థితులు కూడా మనం అన్నీ కూడా మనం చూసాం. ఏ ప్రాంతాన చిన్న ఇసుక కూలి పని చేసుకునే వాటి నుంచి పై స్థాయి వరకు ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ ఎవరైనా కూడా ఒకరైనా బాగున్నారు అంటే ఎక్కడా లేదు. ఈరోజు పూర్తిగా ఇంటికి పరిమితమైపోయి 12 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి కార్యక్రమాలు లేకుండా ఫస్ట్ చేసుకునే సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఎలక్షన్స్ ఇంకా 2 నెలలు ఉన్నాయి. నిన్నే 99 సీట్లు జనసేన టీడీపీ రెండు కలిపి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు 99 సీట్లు అనౌన్స్ చేశారు. ఈ 99 సీట్లలో 17 సీట్లు బీసీకి ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం రవాణా రంగంపై ఉక్కుపాదం మోపుతూ కొత్త చట్టాన్ని తీసుకొచ్చి రవాణా రంగాన్ని కుదేలు చేస్తుందని, కార్మికులు పని నుండి దూరం చేసే కుట్రలకు పాల్పడుతుందని సిఐటియు జిల్లా కార్యదర్శి గంటనపల్లి శ్రీనివాసరావు విమర్శించారు. సిఐటియు అనుబంధ ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ నాయకులు అయ్యప్పరెడ్డి, గంటనపల్లి శ్రీనివాసరావు, తంబి శ్రీను సోమవారం సిఐటియు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. దేశంలో రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తున్న ప్రభుత్వం యాక్సిడెంట్లు నివారించడంలో విఫలమైందన్నారు. ప్రతి 70 కిలోమీటర్లకు ఓ రెస్ట్ షెల్టర్ నిర్మించాలని, రోడ్డు భద్రతకు తప్పక తీసుకోవాల్సిన చర్యలు చేపట్టడం లేదని పేర్కొన్నారు. ఎన్నడూ లేని విధంగా సింగిల్ డ్రైవర్ విధానం వల్లనే యాక్సిడెంట్లు విపరీతంగా జరుగుతున్నాయని తెలిపారు. ఈ చట్టాల వల్ల డ్రైవర్లు తీవ్రంగా నష్టపోతున్నారని, కేసుల్లో దోషిగా తేలితే కఠినమైన కేసులు పెడుతూ డ్రైవర్లను 10 ఏళ్లుగా శిక్ష పడే విధంగా రవాణా చట్టాలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రవాణా రంగాన్ని నిర్వీర్యం చేసి పెట్టుబడిదారులకు మేలు చేసే విధంగా ఉన్న ఈ చట్టాలు ఉన్నాయన్నారు. వెంటనే రవాణా చట్టాలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం 2023 డిసెంబర్ పార్లమెంటు సమావేశాల సందర్భంగా రవాణా రంగానికి సంబంధించి 3 చట్టాలని పార్లమెంటు సమావేశాలు ఆమోదం పొందింది. ఆమోదం పొంది జూలై 1 నుంచి అమలు చేస్తామని చెప్పి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్, ఏపీ లారీ అండ్ మోటార్ వర్కర్స్ యూనియన్, ఏపీ ఆటో యూనియన్ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నోటిఫికేషన్ వెనక్కి తీసుకోవాలి, చట్టాల్లో ఉన్నటువంటి మార్పుల్ని సవరణ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. దీనికి సంబంధించి ఇండియాగా ఉన్నటువంటి భారతదేశం ఇటీవల కేంద్ర ప్రభుత్వం దాన్ని భారత్గా పేరు మార్చినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అందుకనే బ్రిటిష్ వాళ్ళు పెట్టిన చట్టాలు 1860, 1872, 1873 ఈ 3 చట్టాలని పేరు మార్చేసి ఈరోజు భారతీయ న్యాయ సంహిత చట్టం, భారతీయ సాక్ష్య బిల్లు, భారతీయ నాగరిక సురక్ష సంహిత బిల్లు అని ఈ 3 చట్టాలను తీసుకురావడం జరిగింది. ఈ 3 చట్టాలను కూడా వ్యతిరేకిస్తున్నాం. అంటే ఈ చట్టాల యొక్క సారాంశం ఎలా కనపడతా ఉందంటే ఈరోజు ఈ 3 చట్టాలకు సంబంధించి కూడా భారత భద్రతకు సంబంధించినటువంటి చట్టాలు ఇవన్నీ కూడా. అందువల్ల ఈ భద్రతకు సంబంధించిన చట్టాల్లో ఈరోజు ఒక కఠినమైన శిక్షలు తీసుకుంటా ఉన్నారు. 10 సంవత్సరాల పాటు జైలు శిక్ష, 10 లక్షల రూపాయలు డబ్బులు కట్టాలని చెప్పి ఈరోజు యాక్సిడెంట్ జరిగితే ఆ చట్టంలో ఉన్నటువంటి సారాంశం. ఈరోజు అలాంటి చట్టం కనుక అమలైతే భారతదేశంలో ఇప్పటికే డ్రైవర్లు వృత్తి రావడానికి వెనకాడుతూ ఉన్నారు, భయపడతా ఉన్నారు. అందుకే ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ ఇలాంటి చట్టాలు తీసుకొని వస్తే డ్రైవరు అనేటువంటి వాడు బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. దాని నుంచి మానుకొని ఇతర పనులు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. డ్రైవర్ లేకపోతే ఎంతటి ప్రమాదం జరిగిందో, ఎంతటి అభివృద్ధి ఆగిపోద్ది అనేది మన భారతదేశంలో చూడాల్సిన పరిస్థితి. ఈరోజు మొత్తం రవాణా రంగం ఉండబట్టే పాలైనా, పెరుగైనా, టమాటాలైనా, మరొకటైనా టైంకి చేర్చేయండి పరిస్థితి ఈరోజు రవాణా రంగం డ్రైవర్లు కీలకమైన పాత్ర పోషిస్తూ ఉన్నారు. అలాంటి డ్రైవరు వృత్తి మొత్తం భారతదేశంలో సర్వనాశనం కావడానికి బీజేపీ ప్రభుత్వం ఆ విధానం తీసుకొస్తూ ఉంది. దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. జూలై 1 నుంచి అమలు చేస్తాం నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ 4-5 మాసాల్లో రవాణా రంగం ఆధ్వర్యంలో దీన్ని నోటిఫికేషన్ వెనక్కి పట్టడం కోసం పెద్ద ఎత్తున మేము ఉద్యమిస్తాం. కేరళలో రేపు 27, 28 తేదీలో ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ఆల్ ఇండియా కమిటీ సమావేశాలు జరుగుతున్నాయి. ఆ సమావేశాల్లో ఒక యాక్షన్ ప్లాన్ను నిర్ణయించడం జరుగుతుంది. దాని ప్రకారం మేము ఇక్కడ ఈ జిల్లాలో అమలు చేయడానికి కావాల్సిన పరిస్థితిని తీసుకొచ్చేటువంటి
చేస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. ఇటీవల కేంద్ర ప్రభుత్వం 3 బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఏర్పాటు చేసిన 3 చట్టాలని పూర్తిగా రద్దు చేసి వాటి స్థానంలో 3 కొత్త చట్టాలను తీసుకొచ్చారు. అవి ఐపీసీ స్థానంలో భారతీయ న్యాయ సంహిత ఐపీసీ 1860లో బ్రిటిష్ వాళ్ళు చేసిన చట్టాన్ని పూర్తిగా రద్దు చేసి దాని స్థానంలో భారతీయ న్యాయ సంహిత అనే చట్టాన్ని తీసుకొచ్చారు. ఆ చట్టంలో సెక్షన్ 106 క్లాస్ 1 and 2లో డ్రైవర్లు ప్రమాదాలలో గురైనప్పుడు, అంటే ఒక వెహికల్ ప్రమాదానికి గురైనప్పుడు డ్రైవర్లకు శిక్షలు పెంచుతూ సెక్షన్ 304 అనే స్థానంలో సెక్షన్ 106ని తీసుకొచ్చారు. ఈ సెక్షన్ ప్రకారం డ్రైవర్లకి యాక్సిడెంట్ జరిగి ఆ ప్రమాదంలో ఎవరైనా వ్యక్తులు చనిపోయినప్పుడు ఆ డ్రైవర్కి 5 సంవత్సరాలు జైలు శిక్ష, భారీ పెనాల్టీ వేస్తూ సాధారణమైన శిక్ష తీసుకొచ్చారు. అదే హిట్ అండ్ రన్ చేసి ఎవరో చెప్పకుండా డ్రైవరు పరారు అయిపోతే 10 సంవత్సరాల జైలు శిక్ష, భారీ పెనాల్టీ విధిస్తూ చట్టాన్ని, ఆ సెక్షన్ని మార్చారు. ఈ సెక్షన్ అనేది పూర్తిగా అన్యాయం అనేది ఆటంకమైన సెక్షన్ కూడా మేము చెప్పదలుచుకున్నాం. అంటే యాక్సిడెంట్ అనేది ఒక డ్రైవరు కావాలని యాక్సిడెంట్ చేయడు, చూస్తూ ఒక పామును కానీ చిన్న క్రిమిని కూడా బస్సు ఎక్కించడు, వాహనాన్ని పైకి నడపడు. అలాంటి తన దేవుళ్ళు కూడా మొక్కుకొని అయా ఈరోజు ఏం ప్రమాదం జరగకూడదని అతను తన ఇష్టదైవానికి పూజ చేసుకొని మళ్ళీ ఇక్కడ డ్రైవర్లకి అనుకోకుండా జరిగిన యాక్సిడెంట్కి ఇంత శిక్షలు వేయడం అనేది అన్యాయం అనేది దుర్మార్గమైందని చెప్పదలుచుకున్నాం. అయితే ఎందుకు ఆయన తెలిసి కూడా ఎందుకు కేంద్రం ఈ పని చేసిందంటే ఈరోజు భారతదేశంలో దాదాపు 2 లక్షల చిల్లర ప్రమాదాలు జరుగుతున్నాయి సంవత్సరానికి. అందులో 160,000 మంది చనిపోతున్నారు. ఇవన్నీ 10 సంవత్సరాల రోడ్డు భద్రతా వారోత్సవాలు జరుపుతున్నారు. అయినా కానీ ప్రమాదాలు పెరుగుతున్నాయి, మరణాలు పెరుగుతున్నాయి. ఎందుకు సవరించలేకపోతున్నారు? కారణం ఏంటంటే మొత్తం ప్రభుత్వ విధానాలలో లోపం ఉంది. ఇప్పటికీ భారతదేశంలో సమగ్ర రవాణా వ్యవస్థ లేదు. ఎన్ని వాహనాలు ఉన్నాయి, దీనికి ఎంత రోడ్లు కావాలి, గ్రామీణ రోడ్లు ఎట్లా ఉండాలి, నగరాల్లో ఏ వాహనాలు తిరగాలి, నేషనల్ హైవేలో ఎలా రోడ్లు ఉండాలి, ఏ వాహనాలు ఎట్లా ఉండాలనే సాగ్రిగేషన్ ఆఫ్ రోడ్స్ కానీ ఇలాంటి ఎక్కడ రవాణా వ్యవస్థ లేదు. రవాణా వ్యవస్థ ద్వారా సాలీన మన జీడిపికి 4.5% డబ్బులు సమకూరుతూ ఉంటే ఈ వచ్చిన డబ్బుల్ని రవాణా రంగం అభివృద్ధి ఖర్చు పెట్టట్లేదు, ప్రభుత్వం వాడుకుంటూ ఉంది, కానీ ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. రెండోది, రవాణా రంగ నిపుణులు చెప్పేదంటే ప్రతి నేషనల్ హైవేలో ప్రతి 70 కిలోమీటర్లకి ఒక ఒక విశ్రాంతి గృహం ఉండాలనేది మన నిపుణులు చెప్తా ఉన్నారు. కానీ భారతదేశంలో ఎక్కడ డ్రైవర్లకి, నేషనల్ హైవేలో నడిపే డ్రైవర్లకి విశ్రాంతి భవనాలు అనేవి లేవు. ఇవంతా మనం మొన్న 16 సమ్మె జరిగిన తర్వాత రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని బూత్ లెవెల్ నుంచి బలోపేతం చేసి ఎమ్మెల్యేగా దామచర్ల జనార్దన్ ని అత్యధిక మెజారిటీతో గెలుపుంచుకునేందుకు కృషి చేయాలని మాజీ ఏఎంసీ చైర్మన్ టీడీపీ సీనియర్ నాయకులు కామిపల్లి శ్రీనివాసరావు తెలియజేశారు. ఒంగోలు నగరంలోని 9వ డివిజన్ నందు రానున్న ఎన్నికల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై సన్నాహక కార్యక్రమాన్ని టౌన్ ఉపాధ్యక్షులు నడిపినేని భాస్కర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రానున్న ఎన్నికలలో తెలుగుదేశం పార్టీని బూత్ లెవెల్ నుంచి బలోపేతం చేసి ఎమ్మెల్యేగా దామచర్ల జనార్దన్ అత్యధిక మెజారిటీతో గెలిపించుకునేందుకు కృషి చేయాలని మాజీ ఏఎంసీ చైర్మన్ టీడీపీ సీనియర్ నాయకులు కామిపల్లి శ్రీనివాసరావు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మాజీ ఏఎంసీ చైర్మన్ కామిపల్లి శ్రీనివాసరావు, టీడీపీ నగర అధ్యక్షులు కొట్టారి నాగేశ్వరరావు, నగర ప్రధాన కార్యదర్శి బొల్లినేని వాసుకృష్ణ, మైనార్టీ నాయకులు కపిల్ బాషా హాజరయ్యారు. రానున్న ఎన్నికలలో బూత్ లెవెల్లో ఓటర్ వెరిఫికేషన్ నుంచి ఎలక్షన్ జరిగే వరకు ప్రతి ఒక్క కార్యకర్త అప్రమత్తంగా ఉండి తెలుగుదేశం పార్టీ గెలుపు కృషి చేయాలని అన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి సాధ్యపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో 9వ డివిజన్ అధ్యక్షులు వడ్లమూడి మునీంద్ర, 10వ డివిజన్ అధ్యక్షులు వీరగంధం శ్రీనివాసులు, పరిశీలకులు బోడపాటి హరిబాబు, ఎస్కే మస్తాన్వలి, వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ పెద్దలు వీళ్ళంతా వచ్చేసి ఏంటంటే మనకి తర్వాత మనకి భోజనాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈరోజు కాయపల్లి శ్రీనివాసరావు గారు, ఆ తర్వాత కొట్ట నాగేశ్వరరావు గారు, నగర తెలుగుదేశం శివుని గారు,
శ్యామల రాజేష్ గారు, కాలేజ్ మస్తాన్పల్లి ఇన్ఛార్జీలు కొంచెం ముందుకు వస్తే మీటింగు మనం జరుపుకునే ముందుగా సెక్రటరీగా బూత్ ఇన్ఛార్జీలు ముందుకు రావాలి. నగర ప్రధాన కార్యదర్శిగా అతను నియమితులైనందుకు ఆయన మాజీ పనిలో అధ్యక్షుడిగా చేశారు. కొంచెం దూరంగా నుంచి అందరూ కనపడతారు. మనం వచ్చిందే 12 గంటలకు వచ్చాము. తినేసి వెళ్ళిపోదాం తొందరగా అయితే అంటున్నారా? అందరూ వెళ్తే కాళ్ళు నొప్పులు ఎక్కువ అవుతాయి. ముందు ఆ నెల నుండి తగులుతాం ఒకరికొకరు అని చెప్తున్నాం. అలాగే మన బాగా దొరికింది పీటీది. శ్రీనివాసరావు కూడా స్టేజ్ మీద రావాల్సిన కోరుతున్నాం. స్టాప్ చేసుకోండి దయచేసి. రావటము మనం భోజనం ఓకే. వేదిక జోహార్ ఎన్టీఆర్. ఒంగోలు నగరంలోనే 9వ డివిజన్ పార్టీ కార్యక్రమాలు విజయవంతం చేయటంలో ముఖ్య భూమిక పోషించడం గత 4 సంవత్సరాలుగా 5 సంవత్సరాలుగా మేము చూస్తూ ఉన్నాం. ఈరోజు కూడా ఈ సమావేశానికి ఇంతమంది వచ్చినందుకు చాలా సంతోషం. మీ ప్రణాళిక మీరు చేస్తున్న తీరు బాగుంది. దాన్ని కంటిన్యూ చేయాలని చెప్పి ఈ 50 రోజులు మీరు ఎట్లయితే ప్లాన్ చేసుకొని ఎట్లా బజార్ల వైజ్గా వర్క్ డివిజన్ చేసుకొని పనులు చేస్తారన్నారో దీన్ని కంటిన్యూ చేయాలని చెప్పి, ఇదే కంటిన్యూ చేస్తే మీకు తప్పనిసరిగా రేపు ఎన్నికల్లో 9వ డివిజన్ మెజార్టీ వస్తుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. అయితే రాబోయే రోజుల్లో ఇప్పుడు మన ఎన్నికలు ఎంత దుర్మార్గంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్ళు చేయటం మీరందరూ కూడా చూశారు. పోలీసులు ఉపయోగించడం, అధికారులను ఉపయోగించడం ఎట్లా. అయితే జనరల్ ఎలక్షన్ కాబట్టి అంత పరిస్థితి ఉండదు. రాష్ట్రం అంతా ఎన్నికలు జరుగుతాయి కాబట్టి ఒకేసారి మనకు కూడా ఉంటుంది. దీంట్లో మనం జాగ్రత్తగా ప్రతి ఓటుని చర్చ చేసుకొని ఓటుని పోలింగ్ చేసుకుంటే ప్రజలు అయితే 1989-94 మధ్య కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉందో అంతకు రెట్టింపు వ్యతిరేకత ఈరోజు ప్రభుత్వం మీద ఉంది. ఏ వర్గాన్ని వదిలిపెట్టలా ఈ ప్రభుత్వం. వచ్చిన తర్వాత విధ్వంసం తప్ప ఒక్క అభివృద్ధి లేదు. మొట్టమొదటి మీ అందరికీ చెబుతున్నా, ఉద్యోగులను మోసం చేశాడు. వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పి ఉద్యోగులకు హామీ ఇచ్చి 100కి 80% ఓట్లు పొందాడు. ఈరోజు 5 సంవత్సరాలు అయింది. ఉద్యోగులకు సిపిఎస్ లేదు, వాళ్ళ జీతాలు రావటం లేదు. వాళ్ళ డబ్బులు 21,000 కోట్లు వాడుకొని వాళ్ళు రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వడానికి కూడా ఇవ్వలేని పరిస్థితి. అట్లాగే నా ఎస్సీలు. వార్తలు ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. స్పందనలో వచ్చిన అర్జీలను నిర్లక్ష్యం వహించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్. ఒంగోలు నగరంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఒంగోలు పార్లమెంట్ స్థాయి జైహో బీసీ సమావేశం. ముఖ్య అతిథిగా హాజరైన దామచర్ల జనార్దన్. మాతృభాషా దినోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ జేసీఐ ఆధ్వర్యంలో తెలుగు భాషా సేవకులకు సత్కార కార్యక్రమం. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. చూస్తూనే ఉండండి మీ జేఎంజే న్యూస్.